ఇచ్చినట్టు తెలిసింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాల్ని పోలీసులు రికార్డ్ చేశారు. చికటపల్లి పిఎస్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు బన్నీని ప్రశ్నించారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ అయ్యారు. ఆంటోనీని చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బౌన్సర్ ఆంటోనీని సంధ్యా థియేటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకురానున్నారు పోలీసులు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా పోలీసులు ఆంటోనీని గుర్తించారు. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా ఆంటోనీ పనిచేస్తూ ఉంటాడు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ అయ్యారు. ఆంటోనీని చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బౌన్సర్ ఆంటోనీని సంధ్యా థియేటర్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకురానున్నారు పోలీసులు. తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా పోలీసులు ఆంటోనీని గుర్తించారు. ఎక్కడ ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా ఆంటోనీ పనిచేస్తూ ఉంటాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా బౌన్సర్ ఆంటోనీని గుర్తించినట్టు తెలుస్తుంది. పోలీసులు అతను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకునింది. తొక్కిసలాటకి కారణమైనటువంటి బౌన్సర్ ఆంటోనీని అయితే కాసేపటి క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. ఇతని A1 గా కూడా FIR లో కూడా నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం 18 మందిని ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరెవరు ఇందులో కీచకంగా ప్రవర్తించారన్న కోణంలో వారిలో కొంతమందిని అయితే గుర్తించడం జరిగింది. A11 నుంచి A15 వరకు ఉన్నటువంటి వాళ్ళలో
ఇందులో A12 నుంచి A15 దగ్గర నుంచి ఉన్నటువంటి FIR లో నమోదైనటువంటి వాళ్ళు ఇందులో కీలకంగా ప్రవర్తించారు. ఆ గేట్ ఏదైతే సంధ్యా థియేటర్ గేట్ ని దొబ్బుకొని లోనికి చొచ్చుకొని రావడంలో కావచ్చు, అలాగే బౌన్సర్లు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం కూడా అభిమానుల్ని అందరినీ కూడా తోసివేయడంలో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా యాంటోనీ బౌన్సర్లే ఉన్నారు. కాబట్టి యాంటోనీని ఇందులో ప్రధాన ముద్దాయిగా అయితే పోలీసులు చేర్చినట్టుగా అయితే తెలుస్తోంది. యాంటోనీ ఏదైతే బౌన్సర్ల ఆర్గనైజర్ గా కూడా ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. ఇతని మీద A1 గా అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మరోసారి పోలీసులు ఏదైతే అక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆ అఫెన్స్ జరిగిన రోజు ఎలాంటి సీన్ జరిగిందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసేదానికి యాంటోనీని మరి కాసేపట్లో ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకుని వెళ్లే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. చూడాలి, షోస్ రన్ అవుతున్నాయి. సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇతన్ని తీసుకుని వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే